ఫ్రెండ్స్ ఇవి సామ్సంగ్ గెలాక్సీ S26, S26 ప్లస్, S26 అల్ట్రా ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో చేసి ఒక మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం S26 ప్లస్ గురించి మాట్లాడదాం. వీటి బాక్సెస్ చూస్తే మాత్రం సేమ్ ఒకేలా ఉంటాయి. బాక్స్ లోపల కంటెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ టూల్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, టైప్ సి టు టైప్ సి కేబుల్, ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే రెండు ఫోన్స్ మీకు సేమ్ స్పెక్స్ తో వస్తున్నాయి. రెండు ఫోన్స్ లో మీకు ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఇదే హైలైట్ దీనికి. Exynos 2600 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఫస్ట్ ప్రాసెసర్ 2nm టెక్నాలజీ బిల్డ్ అయింది. అది కూడా GAA ప్రాసెస్ మీద బిల్డ్ అయింది. సో అది మనం మాట్లాడదాం ప్రాసెస్ గురించి కంప్లీట్ గా డీటెయిల్ గా. రెండు ఫోన్స్ లో మీకు మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి స్క్రీన్ సైజ్ మారిపోద్ది. ఇది 6.3 ఇంచ్ ఉంటుంది, ఇది 6.7 ఇంచ్ ఉంటుంది. ఇది క్వాడ్ HD డిస్ప్లే, ఇది వచ్చేసరికి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అయిపోద్ది. ఇది వచ్చేసరికి 4300 mAh బ్యాటరీ, ఇది వచ్చేసరికి 4900 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. S26 వచ్చేసరికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి డిఫరెన్సెస్ రెండు ఫోన్స్ కి. ఇంకా ఏమి డిఫరెన్సెస్ అయితే ఉండవు. సో ఎక్కువ నేను వీడియోలో S26 గురించి మాట్లాడితే S26 ఎక్కువ మంది కొంటారు కాబట్టి ఎక్కువ దీని గురించి మనం మాట్లాడదాం. ఆల్రెడీ ప్రాసెసర్ గురించి, డిస్ప్లే గురించి, బ్యాటరీ గురించి చెప్పేసా కాబట్టి కెమెరాస్ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. టెలిఫోటో లెన్స్ మెయిన్ కెమెరాలో మీకు OIS కూడా ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ రెండిట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP68 రేటింగ్ తో వస్తుంది. రెండు మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఫస్ట్ ఈ ఫోన్ లో మాట్లాడుకోవాల్సింది మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈ ఫోన్ మోస్ట్లీ నేను స్విచ్ అవ్వచ్చు, కొన్ని రోజులు వాడదాం అనుకుంటున్నా ఈ ఫోన్ని. ఎందుకంటే ప్రాసెసర్ కోసమే. Exynos 2600 ప్రాసెసర్. ఇది ఫస్ట్ ప్రాసెసర్ 2nm GAA ప్రాసెస్ మీద బిల్డ్ అయింది. అండ్ నార్మల్గా ఇప్పటివరకు మనకున్న ప్రాసెసర్స్ అన్ని చూసుకుంటే ఫిన్ఫెట్ మీద బిల్డ్ అయినాయి అనమాట. ఫిన్ఫెట్ అంటే ఇది కొద్దిగా టెక్నికల్గా వెళ్తే మాత్రం మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. మనకి ప్రతి ప్రాసెసర్లో మీకు కొన్ని బిలియన్ ట్రాన్సిస్టర్స్ అయితే ఉంటాయి. ట్రాన్సిస్టర్కి మనకి ఛానల్ త్రూ పవర్ సప్లై అవుతూ ఉంటుంది. ప్రతి ట్రాన్సిస్టర్కి పవర్ సప్లై గేట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీని ముందు ప్రాసెసర్స్ అన్ని మనకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న 3nm బిల్డ్ అయిన ప్రాసెసర్స్ అని మనకి ఫిన్ఫెట్ మీద బిల్డ్ అయినాయి. ఫిన్ఫెట్ అంటే ఏంటంటే మనకి గేట్ అనేది మనకి 3 సైడ్ నుంచి కంట్రోల్ చేయగలదు ఛానల్ని అండ్ ట్రాన్సిస్టర్ని. అదే ఇది చూసుకుంటే మాత్రం కంప్లీట్గా మీకు ఛానల్ మొత్తాన్ని నానో షీట్తో ర్యాప్ అయి ఉంటుంది. సో గేట్ మీకు కంప్లీట్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఛానల్ మీద, ట్రాన్సిస్టర్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది గేట్కి. దీనివల్ల మనకి కరెంట్ లాస్ తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, బ్యాటరీ లైఫ్, మెయిన్లీ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అన్నమాట. 2nm అంటే మీకు బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అండ్ లెస్ హీట్ అవుతుంది. ప్రాసెసర్ కూడా మీకు తక్కువ హీట్ అవుతుంది. సో ఇవన్నీ చెక్ చేయాలి. ఇది ఒక రోజులో అయ్యే కాదనమాట. సో ఇది నేను కొన్ని రోజులు యూస్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అసలు ఎంత బ్యాటరీ లైఫ్ వస్తుంది, మనకి ఎంత హీట్ అవుతుంది, ఇవన్నీ డీప్గా చెక్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే S26 అల్ట్రా కంటే దీనికి వెళ్ళాలని చూస్తున్నా. ఒక 1-2 మంత్స్ అయినా యూస్ చేస్తా దీన్ని. తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది దీనికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ ఇదే ఫస్ట్ ఫోన్ 2nmతో వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ నెంబర్స్లో చెప్పాలంటే Exynos 2500 ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే అది మీకు CPU పరంగా 39% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPU పరంగా 2 times బెటర్ ఉంటుంది, NPU పరంగా 113% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అదే మనం దీని ముందు జనరేషన్ ఏదైతే 8 Elite ప్రాసెసర్ ఉంది కదా S25లో, దాంతో కంపేర్ చేస్తే CPU పరంగా 7% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPU పరంగా 23%, NPU పరంగా 38% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాసెసర్ మీకు రే ట్రేసింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంది. జనరల్ యూస్ చేసినప్పుడు అయితే ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించట్లా. కొద్దిసేపు యూస్ చేసింది, అంత టైం అయితే ఏం స్పెండ్ చేయాలి దీని మీద. అండ్ గేమ్ విషయం వస్తే ఒకటి కూడా ఆప్టిమైజేషన్ లేవు, అన్ని 60 FPS లో రన్ అవుతున్నాయి. అది ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్, కొంచెం అన్ని గ్రాఫిక్స్లో అది రన్ చేయగలదు. 120 FPS కూడా గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. అది ప్రజెంట్ అయితే ఏమి లేవు. సో అది కూడా మనం డీప్గా ఏమి చెక్ చేయలేము ప్రస్తుతానికైతే. ఇప్పుడు మనం ఆడినా కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. సో అన్నీ చూద్దాం. ఒక కొన్ని నెలలు వాడితే బెటర్గా దీన్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ని. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మనకి 12GB 256GB స్టార్ట్ అవుతున్నాయి. LPDDR5X ర్యామ్, UFS 4 స్టోరేజ్తో వస్తున్నాయి. అండ్ వేపర్ ఛాంబర్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. ఇప్పుడు మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ మీకు 29% వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది లాస్ట్ జనరేషన్ S25తో కంపేర్ చేస్తే S26కి. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సేమ్ మనకి అల్ట్రా డిజైన్లో ఉంది. S26 అల్ట్రా మీరు అయితే కెమెరా సెటప్ చూసారో సేమ్ డిజైన్లో మీకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఎగ్జాక్ట్గా ఇచ్చే మెన్షన్ చేయాలి. ఫ్రంట్ మాత్రం విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో మీ చేతిలో పెట్టుకున్నప్పుడు మీకు ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది ఫోన్. అండ్ స్లిమ్ కూడా ఉంది, చాలా స్లిమ్ ఉంది. జస్ట్ ఇది మీకు 7.2mm థిన్ ఉంది. వెయిట్ వచ్చేసరికి జస్ట్ 167 grams వెయిట్ అయితే ఉంటుంది. అదే S26 ప్లస్ చూసుకుంటే వెయిట్ వచ్చేసరికి 190 grams ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 7.3mm ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లా, ఇది సామ్సంగ్ డిస్ప్లే. దీనిలో
దీనిలో మీకు ప్రైవసీ అయితే ఏమి ఉండదు, అది ఓన్లీ S26 అల్ట్రాకి మాత్రమే. 6.3 ఇంచ్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రిఫ్రెష్ రేట్ 120Hz వరకు అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు డైనమిక్ AMOLED స్క్రీన్ అంటారు వీళ్ళు, డైనమిక్ 2x AMOLED. ఇది డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బ్రాండ్స్కి వీళ్ళే డిస్ప్లే అయితే ఇస్తారు. అండ్ దీనిలో మీకు S26 ప్లస్కి వెళ్ళాలనుకో డిస్ప్లే క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది. అది మీకు Quad HD ప్లస్ రెజల్యూషన్ అయితే వస్తుంది. అంత మిగతా అంత సేమే, HDR10+ సపోర్ట్ ఉంటుంది, 2600 nits బ్రైట్నెస్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. మీరు నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ కూడా చూడొచ్చు, డాల్బీ విజన్ ఒక్కటి ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. L1 సపోర్ట్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అన్ని ఆడియో కొడాక్ కూడా సపోర్ట్ చేస్తుంది, LHDC కానీ LDAC కానీ. సో మీరు వైర్లెస్గా కూడా మీరు మంచి లాస్లెస్ ఆడియో అయితే వినొచ్చు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ నుంచి. నెక్స్ట్ కెమెరా సెటప్ ఆల్రెడీ చెప్పాను. అండ్ సేమ్ మీకు S25 కెమెరా సెటప్, కాకపోతే నైటోగ్రఫీ ఇంప్రూవ్ చేస్తారు కొంచెం. మీకు నైట్ టైం కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తాయి. కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు మీరు, మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి 10 MP పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. 3x 5x మీరు ఆప్టికల్ క్వాలిటీలో పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అండ్ 2x అయితే ఇన్ సెన్సార్ జూమ్ అయితే చేస్తుంది. ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది, సేమ్ S26 అల్ట్రాలో మీకు 12 MP కెమెరా ఉంటుంది. మీకు కెమెరా బాగానే ఉంటుంది, మీరు మెగాపిక్సెల్ పెట్టుకోకండి మైండ్లో. మీకు ఫోటోస్ చూడొచ్చు ఎలా వస్తున్నాయి. అండ్ వీడియో శాంపిల్స్ కూడా ఒకసారి చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. బ్యాక్ కెమెరా 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ 4K 60లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను సామ్సంగ్ గెలాక్సీ S26 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను సన్లైట్లో. ఇప్పుడు సన్లైట్ నా మొహం మీద అయితే ఉంది. ఇక్కడ వీడియో చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో అయితే ఉంది నాకు. కొంచెం వెనక్కి వెళ్తాం, ఇండోర్ లైటింగ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇండోర్ లైటింగ్ వచ్చాము, ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం ఇండోర్కి వస్తే వీడియో అయితే ఇలా ఉంటుంది, కొంచెం లో లైట్ అనమాట ఇది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ చెక్ చేయండి. అండ్ మ్యాక్సిమం 8Kలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. బ్యాక్ కెమెరా యూస్ చేసి S26ది, ఇది 8K వీడియో శాంపిల్. ఫ్రెండ్స్, చూడండి నేను సామ్సంగ్ గెలాక్సీ S26 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు సన్లైట్ నా మొహం మీద అయితే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే చూడొచ్చు. సో ఈ సన్లైట్లో అనమాట ఇది. కొంచెం లోపలికి వచ్చామనుకోండి ఇండోర్ లైటింగ్కి. ఒకవేళ మీరు లోపల బ్లాగ్స్ లాంటి రికార్డ్ చేయాలనుకుంటే వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది ఇండోర్ లైటింగ్లో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా అయితే మీరు చెక్ చేయొచ్చు. S26 ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఇది పోర్ట్రేట్ వీడియో శాంపిల్. బ్యాక్ కెమెరాది, బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని మీరు 4Kలో పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్యాడ్ చేసి. ఇది శాంపిల్, ఇది పోర్ట్రేట్ వీడియో శాంపిల్. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోద్ది, ఇక్కడ చూడొచ్చు. స్లో మోషన్ వీడియో 4K 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కంప్లీట్గా సూపర్ స్టడీ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 2K 30లో రికార్డ్ చేయొచ్చు, 2K 30 FPSలో. అంతేకాదు హారిజాంటల్ లాక్ ఉంది కదా, మీరు S26 అల్ట్రా అన్బాక్సింగ్ చూస్తుంటే మనం ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు హారిజాంటల్ లాక్ ఆన్ చేసాం అనుకోండి, ఫోన్ మీరు ఏ డైరెక్షన్ అయినా తిప్పండి, వీడియో మాత్రం స్టేబుల్గా అయితే ఉంటుంది. సో ఇది మీకు S26 ప్లస్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మీకు 4300 mAh బ్యాటరీతో వస్తుంది. లాస్ట్ జనరేషన్ మనకి S25 4000 mAh బ్యాటరీ ఉండేది, ఒక 300 mAh బ్యాటరీ మనకి S26 కి పెరిగింది. ఛార్జింగ్ సేమ్ స్పీడ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తే 20 వాట్ వరకు మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు ఈ ఫోన్ ని. ఇంటెర్లీగా మనం బ్యాటరీ గురించి చెప్పలేం, కొన్ని రోజులు చెప్పాక వాడతాను, తర్వాత నేను ఇంకా బెటర్ గా మీకు చెప్పగలను. S26 ప్లస్ వచ్చేసరికి మీకు 45 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వైర్లెస్, ఇది కూడా 20 వాట్. నెక్స్ట్ ఏ ఫీచర్స్ ఉన్నాయి కదా, మీరు S26 అల్ట్రా వీడియో చూస్తుంటే ఏ ఫీచర్స్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని. వీటిలో కూడా ఆ ఫీచర్స్ అన్ని ఉంటాయి S26 ప్లస్ లో కూడా. ఆడియో ఎరేజర్ ఉంది కదా, ఆడియో ఎరేజర్ ఓన్లీ మనం వీడియో రికార్డ్ చేసిన వాటికే కాదు, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు కూడా మీరు ఆడియో ఎరేజర్ అయితే యూస్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇవన్నీ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోటో అసిస్ట్ ఉంటుంది. ఫోటో అసిస్ట్ లో మనం ప్రాంప్ట్స్ ఇచ్చేసి ఫోటోని మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. నౌ నడ్జ్ అని ఉంటుంది, స్క్రీన్ మీద మనం ఏదైనా చార్ట్ చేస్తున్నాం మొత్తం అది అనలైజ్ చేసి దాని దగ్గర సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. సర్కిల్ టు సెర్చ్ మనకి ఫుల్ బాడీకి వచ్చేసింది, ఫుల్ అవుట్ ఫిట్ మీరు ఒకేసారి సర్కిల్ టు సెర్చ్ చేస్తారనుకోండి, కంప్లీట్ గా అన్ని డీటెయిల్స్ ఒకేసారి వస్తాయి. మీరు వేసుకున్న షూ, ప్యాంట్ కానివ్వండి, షర్ట్ కానివ్వండి, మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఒకేసారి కనిపిస్తాయి. వీటన్నిటి గురించి డీటెయిల్ గా S26 అల్ట్రా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే S26 అల్ట్రా అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో మీకు జెమినై ఫీచర్స్, జెమినై లైవ్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI
3.5 మీద రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసరికి 7 ఇయర్స్ వరకు వస్తాయి. 7 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 1 UI మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది, నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ మీకు సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, ఎక్కువ మంది సెక్యూర్ ఫోల్డర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సామ్సంగ్ వ్యాలెట్ ఉంటుంది, NFC, ట్యాప్ అండ్ పే, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా సార్లు చెప్పా వీటి గురించి మీకు అన్ని ఫీచర్స్ గురించి. ఇంకా మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు USB 3.2 ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఈ సిమ్ ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే S26 వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్ 87,999 రూపీస్ పెట్టారు. అది S26 ప్లస్ వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్ 1,19,999 రూపీస్ అయితే పెట్టారు. ఇక ప్రీ బుక్ ఆఫర్ విషయానికి వస్తే మార్చ్ 10 వరకు ఉంటాయి ఆఫర్స్. 256GB ప్రైస్ కి మీకు 512GB మోడల్ అయితే వస్తుంది. ఇది 512GB మోడల్ S26 వచ్చేసరికి 1,07,999 రూపాయలు ఉంటుంది, 20,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 512GB మోడల్ 87,999 కి అయితే వస్తుంది. ఇది కూడా అంతే, 512GB మోడల్ మీకు 1,40,000 ఉంటుంది, 1,20,000 రూపాయలకి మీకు 256GB ప్రైస్ కి 512GB అయితే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ సర్వీస్ కూడా బాగుంటుంది, ఎక్కడైనా కానీ మీకు దొరుకుతుంది సర్వీస్ సెంటర్స్. అండ్ దాంతోపాటు రీసేల్ కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది ఈ ఫోన్స్కి. ఇది ఓవరాల్గా S26 అండ్ S26 ప్లస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఎక్కువ మంది బేస్ కొంటుంటారు, S26 అయితే కొంటూ ఉంటారు మంచి రేట్కి వచ్చినప్పుడు. ప్రజెంట్ అయితే మాత్రం ఒకటే ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. 512GB ఇప్పుడు మీకు 256GB ప్రైస్కి అయితే వస్తుంది. నేను కూడా S26 అయితే యూజ్ చేస్తాను. ఎందుకు S26 ప్లస్ కంటే S26 యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ కాంపాక్ట్ అనమాట, స్లిమ్ ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, ఈజీ అనమాట క్యారీ చేయడం. దాంతోపాటు దీనిలో ఇంకా బెటర్గా మన బ్యాటరీ అన్ని చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఎక్కువ మంది ఈ ఫోన్ కొంటూ ఉంటారు ఫ్యూచర్లో. చూద్దాం, ప్రాసెసర్ అయితే మెయిన్ నేను చెక్ చేయాలనుకుంటుంది. మీకు ఎలా అనిపించినాయి S26 అండ్ S26 ప్లస్? మరి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో అయితే లైక్ చేయండి. S26 అల్ట్రా వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తే చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు, బాయ్.